నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన తరపున ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మాజీ క్రికెట్ అంబటి రాయుడు తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో పర్యటించిన రాయుడు మే 3వ తేదీ నుండి హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ పురపాలక సంఘ ఆధ్వర్యంలో 2K రన్. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో జనసేన తరపున క్రికెటర్ అంబటి రాయుడు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు అంబటి రాయుడికి ఘన స్వాగతం పలికారు. శివాలయం సమీపంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గ్రామస్తులతో అంబటి రాయుడు సమావేశమయ్యారు. అంబటి రాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలో స్వేచ్ఛ, స్వాతంత్రాలు లేవని, కనీసం ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలవలేని పరిస్థితి ఉందన్నారు. రాజరికం, బానిసత్వం అన్న తీరులో ప్రస్తుత పాలకులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, విజన్ నచ్చి జనసేనలో చేరి ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించారు. యువత అభివృద్ధి చెందాలంటే పవన్ వంటి నాయకులతో సాధ్యమన్నారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి రావాలంటే ఎన్డీఏ కూటమి రావాలని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మీ అందరూ కూడా అందరం, మా నాన్న కూడా మీలాగనే నన్ను పెంచినోడే. మనకు తెలుసు మనలో ఉన్న ఒకటే ఒక ఏంటి, దాని బలము అనొచ్చు, లేకపోతే దాని ప్రాబ్లం కూడా అనొచ్చు. ఏంటి అంటే, నాకు తెలుసులేవో, నేను బతికాను, నా బతుకు, నువ్వు నాకు చెప్పే అవసరం లేదు అని. కాకపోతే మన అందరం కలవాలి. దేని కింద కలవాలి? ఒక జెండా కింద కలుద్దాం. కలిసి ఒక ఆలోచనలో కలుద్దాం. ఒక ఆలోచన, ఏ ఆలోచన? మన ప్రాంతాన్ని, మన కుటుంబాలని, మన భవిష్యత్తుని బాగు చేసుకునే ఆలోచన. ఆ ఆలోచన కింద అందరూ కలవండి. ఏదన్నా గొడవలు ఉంటే సర్దుకోండి. కలిసి ఈ యొక్క అవకాశాన్ని మొత్తం అందరూ వినియోగించుకొని ఈ యొక్క ఎలక్షన్ గెలిపేయండి. తర్వాత మీరు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనేది మీకు అర్థమవుతుంది. ఆయన అక్కడ ఉండాలి. ఆయన ఉన్న రోజే మనకు బలము. ఆయన లేడంటే బలం లేదు. ఆయన కింద అందరూ కలిసి మనం ముందుకెళ్ళిన రోజు మనకి బలము, రాష్ట్రానికి బలము. యువత ఏమి పని చేస్తే రాష్ట్రం ముందుకెళ్తుంది. నేనేం చేయగలను? మనం వచ్చే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు మన రాష్ట్రానికి మనం ఏం చేయగలం? మన యువత మీరందరూ ఏం చేయగలరు? అది ముఖ్యం. మన ఈ ఎలక్షన్ డెఫినెట్గా మనం గెలిపించుకుందాం. అది మన కర్తవ్యం. మనకి ఇష్టం ఉన్నా, నష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా గెలిపించుకోవడం కర్తవ్యం. అందరూ కలిసి గెలిపించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక్క ఓటు కాదు, ఒక్కళ్ళు 10 ఓట్లు వేపియాలి. అందరూ వెళ్ళి మనకు తెలిసిన వాళ్ళని ఒప్పించి ఓట్లు వేపియాలి. వేయించినప్పుడే గెలుస్తాం. అంత ఈజీగా ఉండదు ఎలక్షన్, మీకు ముందే చెప్తున్నాను. వేయించాలి, వెళ్ళి దగ్గరుండి వేయించాలి. మీరందరూ కూడా మనసులు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రము భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? యువత భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? స్వేచ్ఛ ఎక్కడ ఉంది? అది పవన్ అన్నకి ఒక విజన్ ఉంది. ఆయన విజన్తో ముందుకెళ్తున్నాడు. అది నాకు అర్థమైంది. ఇన్ని రోజులు అర్థం కాలేదు నాకు. ఆయన కలిసిన తర్వాత అర్థమైంది. మనం మీడియాలో చూసేది వేరు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కాంక్షించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని అబ్బనగూడవల్లి, పెనుమర్రు, కోడిపర్రు, బలిచేపల్లి గ్రామాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో, కరపత్రాలను ఓటర్లకు అందించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు హారతులు ఇచ్చి గుమ్మడికాయలతో దిష్టి తీసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, అక్రమాలను ప్రతి ఒక్కరూ గ్రహించి మార్పు కోరాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరిగే విధంగా ఉమ్మడి మేనిఫెస్టో తీసుకువస్తామన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు మహిళలకు మరింతగా ఆర్థిక పరిపుష్టిని కల్పించేందుకు అనేక పథకాలను అమల్లోకి తీసుకువస్తామని అన్నారు. వేమూరు నియోజకవర్గ పరిధిలోని 6 గ్రామాల రైతులకు చెందిన దాదాపు 6,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా
ఎత్తిపోతల పథక నిర్మాణాన్ని తాడిగిరిపాడు వద్ద 8 కోట్ల వ్యయంతో చేపడితే గత ఎన్నికల ముందు 50% పైగా నిర్మాణం పూర్తి చేసుకుని ఎన్నికల కోడ్ వల్ల నిర్మాణం పని అర్ధాంతరంగా నిలిచిపోయింది. నిర్మాణం పని పూర్తి చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న మేరుగు నాగార్జునను రైతులు కోరగా టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టును పూర్తి చేసేది లేదంటూ రైతులకు చెప్పిన సమాధానం ద్వారా వైసీపీ ప్రభుత్వానికి రైతుపై ఎంతటి ప్రేమ ఉన్నదో రైతులు తెలుసుకోవాలన్నారు. సొంత భూమికి సంబంధించిన పట్టా పుస్తకంపై ముఖ్యమంత్రి బొమ్మను వేసుకోవడం ద్వారా భవిష్యత్తులో రైతుకు నష్టం కలిగించే ఆలోచనతోనే జగన్ ఈ ఆలోచనకు పూనుకున్నారన్న విషయం కూడా రైతులు గ్రహించాలన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద శాసనసభకి 4వ పర్యాయం పోటీ చేస్తున్న నన్ను అత్యధిక మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. అందులో మీరు ప్రధాన పాత్ర పోషించబోతా ఉన్నారని ఈరోజు మీరు చూపించినటువంటి అభిమానాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఈ 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. అధికారంలో లేకపోయినా బలిజేపల్లి గ్రామంలో నాయకులు కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో దీక్షతో పార్టీ తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీరు ప్రముఖ పాత్ర పోషించారు. అన్నిట్లో పాల్గొన్నారు. ఇక్కడ అనేక ఇబ్బందులు వచ్చినాయి. ఏ ఇబ్బందులు వచ్చినా విరవకుండా అన్నీ తట్టుకొని నిలబడి పార్టీని ఈరోజు బ్రహ్మాండంగా కాపాడాలని మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తా ఉన్నా. బలిజేపల్లి గ్రామం బలహీన వర్గాలు, గిరిజనులు, దళితులు, ఓసీలు అందరూ ఉండే ఒక సమాహారం. మీకు తెలుసు, నేను అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. బలిజేపల్లి గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చూసినా స్పష్టంగా మనముద్ర కనబడింది. ఈ 5 ఏళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్నికైన వాళ్ళు ఏమన్నా ఈ గ్రామంలో అభివృద్ధి చేశారా అని చెప్పి మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా. మీరు కూడా ఆలోచించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ గ్రామంలోకి అడుగు పెట్టేటప్పుడు పొలిమేరల్లోనే కనపడింది ఎడం చేతి వైపు బ్రహ్మాండమైన మరి గిరిజనులు యానాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి మా సోదరులు ఉండేటటువంటి కాలనీ ఒక మోడల్ రోల్ మోడల్గా కనపడింది. అది నా కళ. నేను ఆ కాలనీ నిర్మాణం బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో ఆ రోజున ఇల్లు కూడా నిర్మాణం చేయకముందే ఒక ప్లాన్ ప్రకారం రోడ్లు నిర్మాణం చేశాం. ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చింది మనం, మెరకలు లోలింది మనం, ఇల్లు కట్టింది మనం. అన్ని రకాలుగా యానాదుల్ని మరి ఆదుకోవడానికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులుగా ఆ రోజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా నాకు ఓట్లు వచ్చినా రాకపోయినా వ్యక్తిగతంగా నాకు ఆత్మసంతృప్తి. తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య సంఘ నేతలు పేర్కొన్నారు. నాజర్పేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్ నందు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందని శనివారం బస్టాండ్ వద్ద గల ఆర్యవైశ్య విద్యానిధి కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తెలిపారు. నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులందరూ ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండ్యాల వెంకట్రావు, పెండ్యాల సుబ్బారావు, దేశు యుగంధర్, నిడమానూరు వెంకటరత్నం, కొప్పరావురి హరికిషోర్, మువ్వల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశము 28/4/2024 సాయంత్రం 6 గంటలకి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరపబడును. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పార్లమెంటు అభ్యర్థిగాను, అట్లాగే అసెంబ్లీ అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ గారు, మన డెల్టా టైగరు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, డూండి రాకేష్ గారు రాష్ట్ర ఆర్యవైశ్య వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ గారు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి వయసులందరూ కూడా పాల్గొని మరి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు అనగా ఆదివారం సాయంత్రం తెనాలి పట్టణంలో తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం నిర్వహించడానికి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు గారి ఆధ్వర్యంలో తెనాలిలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరికీ కూడా
ముఖ్యంగా విన్నపం తెలియజేస్తున్నాము. రేపు మనందరం కూడా సంఘటితమై రేపు రాబో రోజుల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. దాని నిమిత్తం మనందరం కూడా రేపు ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో మనం అందరం కూడా సమావేశమయ్యి మన యొక్క ఆర్యవయస్సుల ఉనికిని చాటాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మే 3వ తేదీ నుండి తెనాలి నియోజకవర్గంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఇందులో భాగంగా అధికారులకు కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఫోన్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, ఇందుకు సంబంధించి 13 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారందరికీ శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ తీసుకున్న అధికారులు దానికి అనుగుణంగా హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు. ఇప్పటికే BLOల ద్వారా దరఖాస్తులు వచ్చాయని మే 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. హోమ్ ఓటింగ్ గురించి ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. మన తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో మనము 13 టీమ్స్ హోమ్ ఓటింగ్ కోసం పెట్టాము. అందరికీ ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆ ట్రైనింగ్ ప్రకారంగా మాత్రమే వాళ్ళు ఓటు వేయడానికి వాళ్ళు చూస్తారు. సో ఆ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్గా మన ALMTs ద్వారా మనం ఇస్తున్నాము. హోమ్ ఓటింగ్ షెడ్యూల్ కూడా వచ్చింది. 3rd మే నుంచి 8th మే వరకు మనం హోమ్ ఓటింగ్ కోసం ప్రతి ఇంటికి వెళ్తాము. ఆ విషయంలో మన దగ్గర ఆల్రెడీ రిక్వెస్ట్ వచ్చాయి. ఫామ్ 12D ద్వారా BLOs ద్వారా BLOs ద్వారా మన దగ్గర ఫామ్ 12D వచ్చాయి. ఆ ప్రకారంగా మాత్రమే మనం 3rd మే to 8th మే మనం హోమ్ ఓటింగ్ కోసం వెళ్తాము. శ్రీ సరస్వతి శిశు మందిర్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా శనివారం జరిగింది. కుమార్ పంప్స్ గ్రూప్స్ కంపెనీ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, కోసానం జగదీష్ విద్యాపీఠం విజయవాడ నుండి ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల సంచాలిత సమితి అధ్యక్షులు డాక్టర్ సాయి లక్ష్మణబాబు అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమాన్ని కార్యదర్శి కోడూరు రమాదేవి స్వాగతించారు. విద్యా కమిటీ అధ్యక్షులు ఎర్రంశెట్టి హనుమంతరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నరసింహారావు వందన సమర్పణ చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకర్షించాయి. తరగతుల వారీగా ప్రమోట్ అయిన వారికి గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా అందజేశారు. ప్రధానాచార్య రాజేంద్ర కుమార్ గ్రాడ్యుయేషన్ డేని నిర్వహించారు. పాఠశాల కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. తల్లిదండ్రులకు విద్యార్థులకు విందు ఏర్పాటు చేశారు. ఆత్మీయులు విద్యార్థి వారికి సరస్వతి శిశు మందిర్ 2011లో భారతదేశ సనాతన విద్యాధర్మాన్ని ఆచరణ పెట్టడానికి ప్రారంభమైనటువంటి సంస్థ. భారతీయ విద్యాపీఠ వారి అనుబంధ సంస్థ కింద తెనాలి సుల్తానాబాదులో బాగా వెనకబడిన చదవటానికి వీలులేని పరిస్థితులు, తల్లిదండ్రులు పనిచేసుకోవడం, వాళ్ళ పిల్లలు ఏమన్నా పాపం రోడ్ల వెంబడి తిరగటం, వాళ్ళకి టైం లేక వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా ఇద్దరు పనికి వెళ్ళటం, ఈ సందర్భంగా చూసి ఇది సుల్తానాబాద్లో స్థాపించడం జరిగింది. ఇప్పుడు దీని స్ట్రెంత్ 200 మంది ఉన్నారు. ఈరోజు ఏప్రిల్ 27వ తేదీన గ్రాడ్యుయేషన్ పట్టాన్ని ఈ కళాక్షేత్రంలో, మన రామకృష్ణ కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ సరస్వతి శిశు మందిర్ తెనాలి పాఠశాలలో ఈ రోజున గ్రాడ్యుయేషన్ డే జరుగుతుంది. ఈ కార్యక్రమం సరస్వతి విద్యాపీఠం, అలాగే విద్యాభారతి, ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ విద్యాభారతి 1952లో ప్రారంభమై ఈరోజు దేశంలోనే 26,000 పాఠశాలలు నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతి
పెద్ద విద్యా సంస్థ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉన్నది. ఈ విద్యా సంస్థ విద్యార్థి యొక్క సమగ్ర వికాసం కోసం, దేశం కోసమే ఈ విద్యా విధానం మనం ప్రవేశపెట్టాము. ప్రతి విద్యార్థి కూడా దేశం కోసమే ఆలోచించాలి, దేశం కోసం పనిచేయాలి. సరస్వతి విద్యాపీఠం అనుబంధ సంస్థగా తెనాలిలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఏర్పడటానికి ముఖ్య కారకులు కొత్త సుబ్రహ్మణ్యం గారు. ఈ ప్రాంతవాసే కాకుండా ఆయన మొదటి నుంచి కూడా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి, దాని విద్య యొక్క మూలాలు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి విద్య కోసం ఆయన ఆనాడే 2011లోనే 10వ సంవత్సరంలో ఒక సుమారుగా 1.5 ఎకరం ప్రాంగణంలో ఒక 12 గదులు విశాలమైనటువంటి మన కాలేజీ గదులు అంత గదులతో నిర్మాణం చేసి మాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ రోజున 30 మంది విద్యార్థులతో ప్రారంభించాం. ఇవాళ 229 మంది విద్యార్థులతో ఉంది. 7వ తరగతి వరకు ఉన్నది. ఇప్పుడు ఒక చిన్న విరామం.